నమస్తే ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం మార్చి 30వ తేదీ సోమవారం నాటి ద్వాదశ రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఈ వీడియోలో. అంటే చంద్రుడు ఈరోజు సింహరాశిలో మఖా నక్షత్రం 3-4 పాదాల నుండి పుబ్బా నక్షత్రం పూర్వ ఫల్గుణి నక్షత్రం 1-2 పాదాల మీదుగా సంచరిస్తాడు. అయితే మఖా నక్షత్ర అధిపతి కేతువు ఈ సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇక పూర్వ ఫాల్గుణి నక్షత్ర అధిపతి శుక్రుడు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఖగోళంలో మీనరాశికి సంచరిస్తున్నాడు. ఉచ్చస్థితిలో ఉన్నాడు శుక్రుడు. ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ చంద్ర ఆధారిత ఫలితాలు క్లుప్తంగా చెప్పుకుందాము. తదుపరి పరిహారాలు మరియు సూచించదగిన ఆచరించదగిన ప్రమాదాల ప్రతికూలతలకి ఎలా చేసుకోవాలి అనేది సాధారణ పరిహారాలు అన్నీ కూడా ఇందులో చెప్పుకుందాము. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియో అందజేయగలరు. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈరోజు చంద్ర సంచారాలు గురించి చెప్పుకున్నాము. అలాగే మిథున రాశిలో గురు సంచారం, ఇక కుంభరాశిలో రాహువు, కుజుడు, బుధుడు సంచరిస్తున్నారు అనేది, ఇక మీనరాశిలో శుక్రుడు, సూర్యుడు, శని సంచారం. ఇది ఇతర గ్రహాల సంచారాలు. వీటన్నిటి దృష్ట్యా కూడా ఈరోజు చంద్రాధారిత ఫలితాలు. ముందుగా మేషరాశి వారికి సంతానపరంగా సానుకూల వార్తలు వింటారు అనేది చెప్పచ్చు. మేషరాశి వారికి ఇది 5వ స్థానం అవుతుంది, సంతాన స్థానం కూడా అని చెప్పవచ్చు. వినోద కార్యక్రమాలకు సంబంధించింది అనేది కూడా చెప్పచ్చు. ఉన్నత అధికారుల మద్దతు అయితే ఈరోజు వీరికి మేషరాశి వారికి లభిస్తుంది. ఉద్యోగస్తులకి బాగుంది. ఇక తదుపరి వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 4లో సంచరిస్తున్నాడు. అది కేతు, శుక్ర నక్షత్రాల మీద కాబట్టి కుటుంబ సౌఖ్యం అయితే బాగా పెరుగుతుంది అనేది చెప్పచ్చు. వాహన లేదా ఆస్తి సంబంధిత పనుల్లో చాలా ఎక్కువగా ఆ పనులు మంచిగా పురోగతి ఉంటుంది. వాటిల్లో అంటే ముందుకు నడుస్తాయి, ఎక్కువగా సఫలీకృతం ఉంటుంది ఆ పనులకి అనేది ఈరోజు సూచిస్తుంది. తల్లిగారి ఆరోగ్యంపై అయితే మాత్రం కొద్దిపాటి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇది వృషభ రాశి వారికి. ఈ మిథున రాశిని అనుసరించి తృతీయంలో చంద్ర సంచారం బాగానే ఉంటుంది. చంద్రబలం. తృతీయం అంటే ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు వీరికి అనువుగా ఉంది. సోదరుల సహాయం కూడా అందుతుంది. కావాలంటే చిన్నపాటి ప్రయాణాలు చేసిన వారికి కూడా బాగానే లాభదాయకంగా ఉంటాయి. మిథున రాశి వారికి సూచిస్తుంది. ఇక తదుపరి కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయంలో చంద్ర సంచారం. అయితే ద్వితీయ చంద్ర సంచారానికి ఆర్థికంగా అయితే నిలకడగా ఉంటుంది అనేది చెప్పచ్చు. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకి ముఖ్యంగా దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మాట తీరుపై నియంత్రణ అవసరం అనేది కూడా సూచిస్తుంది. ద్వితీయం వాక్కు మాట కూడా కాబట్టి. ఇక సింహరాశిని అనుసరించి చంద్రుడు రాశిలోనే స్వరాశిలో చంద్ర సంచారం కాబట్టి మానసికంగా ఉత్సాహంగా ఉంటారు ఈరోజు అనేది సూచిస్తుంది. అయితే అష్టమ శని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొద్దిపాటి అప్రమత్తంగానే ఉండాల్సిన అవసరం ఈ సింహరాశి వారికి ఉంటుంది. ఇక తదుపరి కన్యారాశి వారికి ఈ వ్యయస్థానంలో చంద్ర సంచారం కాబట్టి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం సూచిస్తుంది గోచారంలో ఈరోజు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరం. విదేశీ ప్రయత్నాలు అయితే చేసుకునే వారికి చాలా ఫలితాలు బాగుంటాయి ఈరోజు. నిద్రలేమి సమస్యలు కూడా ఈరోజు ఈ కన్యారాశి వారికి తలెత్తవచ్చు అనేది సూచిస్తుంది. ఇది చంద్ర ఆధారిత ఫలితం కాబట్టి. తులారాశి వారికి 11లో చంద్ర సంచారం కాబట్టి 11 ఎప్పుడు లాభదాయకమైన స్థానమే కాబట్టి ఆకస్మిక ధనలాభాలకి, మిత్రుల ద్వారా శుభవార్తలు వినటానికి, పాత బాకీలు వసూలు చేసుకోవటానికి వీటన్నిటికీ కూడా ఈ తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈరోజు. ఇక తదుపరి వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 10లో చంద్ర సంచారం చేస్తున్నాడు. 10లో చంద్ర సంచారం అనుకూలమే ఈ వృశ్చిక రాశి వారికి. ఎక్కువగా వృత్తి వ్యాపారాల్లో కూడా వీరికి మంచి గౌరవం లభిస్తుంది.
ఈ కొత్త బాధ్యతలు చేపడతారు. అంటే పనుల్లో మార్పు అనేది కొంచెం పాటుగా ఉండొచ్చు. ఇక గవర్నమెంట్ రిలేటెడ్ పనుల్లో అయితే కనుక సజావుగా సాగుతాయి. వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ గవర్నమెంట్ రిలేటెడ్ పనుల్లో ఉన్నవారు కానీ ఈరోజు వారి పనులు ఏ అభ్యంతరం లేకుండా సాగుతాయి అనేది సూచిస్తుంది. ఇక ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 9వ స్థానంలో, భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఈరోజు వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఏదో రూపంలో అనేది చెప్పచ్చు. ఆధ్యాత్మిక చింతన కూడా అలాగే పెరుగుతుంది ఈరోజు భాగ్యస్థానంలో చంద్ర సంచారానికి. ఇక తండ్రి గారి మద్దతు అయితే లభిస్తుంది. 9లో తండ్రికి సూచిస్తుంది కాబట్టి వారి విషయాల దగ్గర నుండి కూడా వీరికి కావాల్సిన సపోర్టు లభిస్తుంది. ఇక మకర రాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం. కాబట్టి ఈరోజు మకర రాశి వారి పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో చంద్ర సంచారానికి అక్కడ కేతువు కూడా సింహరాశిలోనే స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి ఈరోజు మకర రాశి వారు. ఇక కుంభరాశిని అనుసరించి చంద్రుడు 7లో చంద్ర సంచారం జరుగుతుంది. పర్వాలేదు, 7లో చంద్రబలం బాగానే ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఎక్కువగా లాభాలు ఆర్జించడానికి లాభాలు కనిపిస్తాయి ఈరోజు అనేది చెప్పచ్చు కుంభరాశి వారికి, వ్యాపారస్తులకి. ఇక జీవిత భాగస్వామితో అయితే బాగానే సంతోషంగా గడుపుతారు ఈరోజు. సమాజంలో మంచి గుర్తింపు అది కూడా లభిస్తుంది. బాగుంది కుంభరాశి వారికి ఈరోజు. ఇక చివరిగా మీనరాశి వారికి 6లో చంద్ర సంచారం కాబట్టి చంద్రబలం బాగుంటుంది. 6కి సంబంధించింది రుణరోగ శత్రువులకి కాబట్టి శత్రువులపై విజయం ఉంటుంది, సాధిస్తారు. ముఖ్యంగా కోర్టు కేసులు ఉన్నవారు వారికి అనుకూలంగా ఈరోజు కేసులు మారవచ్చు అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక రుణబాధల నుంచి అయితే ఇక్కడ కొంత ఉపశమనం లభిస్తుంది అనేది కూడా సూచిస్తుంది మీన రాశి వారికి. వీరికి కూడా బాగుంది అనేది చెప్పచ్చు. ఇది ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు. ముఖ్యంగా క్లుప్తంగా చెప్పుకున్నాము. ఏవైతే ముఖ్యమైన పాయింట్లు అవసరమో అవి మాత్రమే చర్చించడం జరిగింది. ఇక నక్షత్రాల వారీగా పాయింట్లు చూసుకుందాం. ఇక మఖా నక్షత్రంలో 3, 4 పాదాలు అని చెప్పుకున్నాం కదా. ఈ నక్షత్ర జాతకులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎక్కువగా అక్కడ. ఎందుకంటే ప్రస్తుతం కేతువు సింహరాశిలోనే ఉండటం వల్ల వీరికి మానసిక ఆందోళన లేదా నిర్లిప్తత కలిగే అవకాశం కొద్దిపాటిగా ఉంటుంది మఖా నక్షత్రం వారికి ఈరోజు. ఇక పుబ్బా నక్షత్రం పూర్వ ఫల్గుణి, వీరికి ఈ రాశిలోనే చంద్ర సంచారం కాబట్టి కళలు వినోదాల పట్ల ఆసక్తి చూపుతారు. అంటే పుబ్బా నక్షత్రానికి 8లో శుక్ర సంచారం కూడా జరుగుతుంది అక్కడ, శనితో కలిపి సూర్యునితో కలిపి అనేది. అయితే 5వ స్థానం మీద సింహ రాశి నుండి కళలు వినోదాల పట్ల ఆసక్తి చూపుతారు. 5 మీద గురు దృష్టి కూడా మిథునం నుంచి ఉంది ధనుసు రాశి మీద. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల కూడా వీరికి ఆర్థికంగా మరియు సామాజికంగా మంచి ఫలితాలు, ఆకస్మిక లాభాలకి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది ఈ పుబ్బా నక్షత్ర జాతకులకు కూడా అనేది సూచించడం జరిగింది. ఇక ఆరోగ్యపరంగా ఎలా సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ప్రమాద సూచనలు ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా, జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు అంటే కనుక సింహరాశి వారికి అష్టమ శని సంచారం మరియు కేతువు మొదటి ఇంట్లో ఉండటం వల్ల వెన్ను నొప్పి, నరాల బలహీనత లేదా అంతుచిక్కని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక ప్రమాద సూచనలు అంటారా, మకరం మరియు సింహరాశి వారు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మార్చి నెలలో ఎక్కువగా గ్రహాల మార్పు వల్ల ఆకస్మిక ప్రమాదాలకి ఆస్కారం సూచిస్తుంది. ఎప్పటి నుంచో ఇది చెప్పుకుంటూనే వస్తున్నాము. అయితే వీటన్నిటికీ దృష్ట్యా ప్రతికూలతలు తగ్గించుకోవటానికి సాధారణ ఫలితాలు ద్వాదశ రాశుల వారు కూడా చేసుకోదగ్గ పరిహారాలు అంటే శనిదోష నివారణకు ప్రతి శనివారం శివాలయంలో నువ్వెనూనెతో దీపం వెలిగించి రుద్రాభిషేకం చేయించుకోవడం ఉత్తమం. ఇక ఆరోగ్యం కోసం అయితే గనక ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవటం వల్ల శారీరక శక్తి, మానసిక ధైర్యం లభిస్తాయి. ఇక
కేతు దోషానికి వినాయకుడికి గరికతో పూజ చేయడం లేదా గణపతి అథర్వ శీర్షం పఠించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ అథర్వ శీర్షం పఠించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది కాబట్టి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ చూడాలి అని అనకుండా దొరుకుతుంది. అథర్వ శీర్షం పఠనం చేయండి. సాధారణ పరిహారం: సోమవారం నాడు అన్నదానం చేయడం లేదా పేదలకు సహాయం చేయడం వల్ల చంద్ర అనుగ్రహం లభిస్తుంది. చంద్రుడు ఎవరికైతే ప్రతికూలంగా ఉన్నాడో, ఎవరి స్థానాలకి వారందరూ కూడా ప్రతికూల ఫలితాలు పైన చెప్పుకున్నాము. వారందరూ కూడా అన్నదానం కానీ పేదలకు సహాయం చేయడం వల్ల కానీ మంచి చంద్రుడిని అనుగ్రహం పొందుతారు. కాబట్టి ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి ముఖ్యమైన పాయింట్లు చెప్పుకున్నాము. జాగ్రత్త తీసుకోవాల్సిన పాయింట్లు చెప్పుకున్నాము. ప్రమాద సూచనలకి చెప్పుకున్నాము. నక్షత్రాల వారీగా వాళ్ళ ఫలితాలు ఏంటి అనేది చెప్పుకున్నాము. అందరూ చేయదగ్గ సాధారణ పరిహారాలతో సహా. ఇది ఇక సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీ లైక్ మాకెంతో ఉపయోగం. ధన్యవాదములు.